కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండవల్లి వీర్రాజ్ చౌదరిలు తెలిపారు. కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయంలో ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి, తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు నేమాని సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ తదితరులు రాటముహూర్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరి మాట్లాడారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు భక్తుల సలహాలను ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీర ప్రభావతి, తుమ్మల సునీత, చెక్క సుమిత్ర, చొల్లం ఉమా శ్రీదేవి, నల్లూరి తులసి, తంగిళ రామ్మోహన్ రావు, సీకోటి అప్పలకొండ, నెక్కంటి శ్రీనివాసరావు, సుందర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రులు పురస్కరించుకొని రాటముహూర్తం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ రాటముహూర్తంలో ఆలయ కమిటీ మెంబర్స్, అలాగే చైర్మన్ గారు, ఈఓ గారి సారథ్యంలో 10-30 నిమిషాలకి రాటని నిర్మించడం జరిగింది. రాబోతున్నటువంటి ఈ దసరా సంబరాల్లో ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఆ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఇకపై కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా చాలా శ్రద్ధగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ దసరా నవరాత్రులు జరిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు ఆలయ కమిటీ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ ఏడాది 11 రోజులు వచ్చింది నవరాత్రులు. 11 రోజులు కూడా దిగ్విజయంగా సభ్యుల సహకారం, అలాగే మీ సహకారం, మరి ముఖ్యంగా నగర శాసనసభ్యుల వారి సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారు సహకరిస్తారని మేము అందరూ కూడా ఆశిస్తున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నిత్య కార్యక్రమాలు ఎక్కడా లోటు లేకుండా చేయాలనేటువంటిది మా సంకల్పం. దానికి కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచివారిని, ఎమ్మెల్యే సేవా దృక్పథం ఉన్న వాళ్ళనే దీంట్లో వేయడం కూడా జరిగింది. దానికి నాకు కూడా చాలా ఆనందం. అందుచేత మేమందరూ కలిసి సభ్యులు, నగర శాసనసభ్యుల సహాయ సహకారాలతో ఈ నవరాత్రులు 11 రోజులు కూడా ఏ లోటుపాట్లు లేకుండా తప్పకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. దానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఇదే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ప్రతి ఏడాదిలాగే పూజలు కూడా చేయడం జరుగుతుంది. 11 రోజులు కూడా పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపించాలని అనుకుంటున్నాం. శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి వాటికి తగ్గ ఏర్పాట్లు ఏమేం చేస్తున్నామన్నవి కూడా మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి, మా శాఖామధ్యుల ఉత్తర్వులకు లోబడి, అదేవిధంగా స్థానికంగా వచ్చే భక్తులకు ఏ అవసరాలు అవసరమై ఉన్నాయో గమనించి వారికి అవసరమైన అవసరాల మేరకు మా దేవాదాయ శాఖ వారు ఇచ్చిన బడ్జెట్కు లోబడి చేస్తూ, అదేవిధంగా వస్తున్న దాతలు సహృదంతో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో రాబోయే 11 రోజులు కూడా శరన్నవరాత్రి 11 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి మా స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించారు. వారి సహాయ సహకారాలతో మా కమిటీ మెంబర్స్, చైర్మన్ గారు అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా మా అర్చక స్వాముల సహాయ సహకారాలతో, నా సిబ్బంది సహాయ సహకారాలతో, బోత్ ఎలక్ట్రికల్ అండ్ ప్రింట్ మీడియా వారి సహాయ సహకారాలతో కూడా వారి దగ్గర నుంచి వచ్చే ఏ సూచన సలహానైనా స్వీకరించడానికి శరన్నవరాత్రులకు ముందు కూడా మీ అందరికీ ఏ విషయంలో ఏ చేసినప్పటికీ మీ అందరికీ చెప్పి మీ సూచనలు, సలహాలు, మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని చేస్తామని సభ అందరి మందిలో కూడా చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరికీ పేరు పేరున అమ్మవారి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.